యువతి యువకులను కదిలించినా కూడా కన్నీటి గాథలే ఉన్నాయి. అయినప్పటికీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఎమిరేట్స్ టీషర్ట్లు వేసుకొని ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడము, ఇటువంటి లైటర్ వేలో ఆలోచనలు తప్పితే ఒక సీరియస్నెస్తోని ఈ రాష్ట్రంలో మరి యువకులు ఇంతమంది బలైపోతున్నారు, వీరి గురించి మాట్లాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ కట్టినరు అని చెప్పి దానికోసం కూడా ఎంక్వైరీలు మొదలుపెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడికి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకి వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో అన్నో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతిని ఇచ్చి ఎడమ చేతిని గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలే. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి డిగ్రీ లెక్చరర్స్కి ఇచ్చినటువంటి GO4ని ఉపసంహరించుకోవాలి. డిఎస్సి కోసం అడ్డంగా ఉన్నటువంటి 108 జీవోను ఉపసంహరించాలి. గ్రూప్స్లో అడ్డంకిగా ఉన్నటువంటి GO29ని రిమూవ్ చేయాలి. పోలీసు ఉద్యోగాల్లో అడ్డంకిగా ఉన్న GO46ని రిమూవ్ చేయాలి. గురుకులాల్లో అడ్డంకిగా ఉన్న GO81 రిమూవ్ చేయాలి. మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నటువంటి GO4ని రద్దు చేయాలి. వీటన్నిటి మీద కూడా ఐక్య పోరాటాలు చేస్తాం. రాష్ట్రమంతా కూడా నవయువకుల్ని, యువతులందరినీ కూడా సమీకరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అతి త్వరలో మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి, మీరు ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ యువమిత్రులు వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని అంతా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు ఏం చెప్పొచ్చారు? మేము 2 లక్షల ఉద్యోగాలు మీకు ప్రతి సంవత్సరం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే నమ్మరని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ క్యాంపస్లో కూర్చోబెట్టి వారి ద్వారా నిరుద్యోగులకు మాట్లాడించి భరోసా కల్పించి మరి మోసం చేసి వాళ్ళ నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటూనే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. అంతకుముందు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చేది 9+3 ఆర్ 9+4 12,000 13,000 వాళ్ళకు బంద్ చేసిరు. కిట్టులు ఇచ్చేది అవి ఇచ్చి అన్నట్టుగా ఇస్తున్నారు. కనీసం అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు. కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం మార్చలే, ఈనాడు ఈ ప్రభుత్వం మారుస్తలేదు. గ్రూప్స్ వేద్దామంటే జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరు విద్యార్థుల నోట్ల మట్టి కొడుతూ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో అది అడ్డం. పోలీసు ఉద్యోగాలు వేద్దామంటే జీవో 46 అడ్డం. గురుకులాల్లో ఉద్యోగాలు వేద్దామంటే జీవో 81 అడ్డం. కనీసం ఈ జీవోల మీద ఒక్కసారి మీరు అడిగినరా, మాట్లాడినరా, నిరుద్యోగులను పిలిచిండ్రా, ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని పిలిచిండ్రా? అసలు ఎందుకోసం తెచ్చిరు ఈ జీవోలు? ఎవరి కోసం తెచ్చిండ్రు ఈ జీవోలు? మీరు ఇచ్చే నోటిఫికేషన్ వల్ల లాభం ఏం జరుగుతున్నది? ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు
15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1. 2, ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే, అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టారు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇంకొక ఫెయిల్యూర్ కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిపోయిన మొన్న వీళ్ళకి ఎగ్జామ్ వేసిరు, 40,000 మందికి ఎగ్జామ్ వేసిరు, వాళ్ళు రాసిండ్రు. 1:25 రేషియోలో సెలెక్షన్ చేస్తామని చెప్పి ఇంతవరకు రిజల్ట్ బయట పెట్టారు. 9 నెలలు అవుతుంది. ఆ పిల్లలు తిరుగుతారు ఆఫీస్ చుట్టూ. తిరిగితే కసిరించుకోవడం వల్ల మొన్నైతే లిటరలీ సెక్యూరిటీ వాళ్ళని పెట్టేసి నిరుద్యోగుల్ని బయటకు నూకేసింది మీ ప్రభుత్వం. ఎవరి కోసం చేస్తున్నారు మరి మీరు? పరిపాలన ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని లక్షల మందిని అఫెక్ట్ అయ్యేటటువంటి ఈ జీవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా, మూసీ మీద రివ్యూ చేయడానికేమో టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, నిరుద్యోగుల మీద మాత్రం రివ్యూ చేయడం లేదు. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం, 5 జీవోలు ఉన్నాయి.